హలో వ్యూవర్స్, అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ మౌనిక మాదారం అండ్ ఐఎమ్ ఎ జనరల్ డెంటిస్ట్ అండ్ కాస్మెటాలజిస్ట్ అట్ ఎలిడెంట్ హాస్పిటల్స్ మణికొండ. సో మనం ఇది వరకు చాలా వీడియోస్ పోస్ట్ చేసాం. లైక్ ఇంప్లాంట్స్ ఎన్ని రకాలు ఉంటాయి, ఇంప్లాంట్స్ చేసుకుంటే పెయిన్ ఉంటుందా ఉండదా, అసలు ఇంప్లాంట్ అవసరం ఏంటి, దాని బెనిఫిట్స్ ఏంటి, ఇలా చాలా టాపిక్స్లో మాట్లాడుకున్నాం. బట్ ఇవాళ నేను మీకు లాస్ట్ వీడియోలో డిస్కస్ చేసిన టాపిక్ని ప్రొలాంగ్ చేసి చెప్తాను. సో లాస్ట్ వీడియోలో నేను మెన్షన్ చేశాను, ఇంప్లాంట్స్ జీవితకాలం ఉంటాయా ఉండవా. సో లైఫ్ స్పాన్ ఆఫ్ డెంటల్ ఇంప్లాంట్స్ అనే టాపిక్ మీద మనం కాస్త మాట్లాడుకున్నాం. సో ఆ లైఫ్ స్పాన్ ని కన్సిడర్ చేసేటప్పుడు కొన్ని ఫ్యాక్టర్స్ మనం దృష్టిలో పెట్టుకోవాలి. ఫస్ట్ థింగ్ ఏంటంటే, ఇంప్లాంట్ అనేది ఒక స్క్రూ బోన్ లో పెడతారు, అయిపోయింది, అక్కడి వరకు ఫైన్, వెల్ అండ్ గుడ్. కానీ దాని తర్వాత దాన్ని మెయింటైన్ చేయడానికి ఇంకో ఇంపార్టెంట్ ఫీచర్ ఏంటంటే, మనం పైన పెట్టే క్యాప్. ఫర్ సపోజ్ సింగిల్ ఇంప్లాంట్స్ చేసామనుకోండి, అంటే ఒక మిస్సింగ్ టూత్ ని రిప్లేస్ చేయడానికి ఒక స్క్రూ పెడతాం. అంటే ఒక ఇంప్లాంట్ పెట్టినప్పుడు పైన ఒక క్యాప్ పెట్టినప్పుడు దానికి ఏదైనా ఫ్యూచర్లో చిన్న ఇష్యూస్ ఉన్నా, లేదా క్రౌన్ చుట్టూ గమ్స్లో ఏదైనా ప్రాబ్లం ఉన్నా ఆ ఒక్క క్యాప్ తీసి రిపేర్ చేసుకోవడానికి పాసిబిలిటీ ఉంటుంది. కానీ ఫుల్ మౌత్ రిప్లేస్ చేసామనుకోండి, అంటే లైక్ ఆల్ ఆన్ 4, ఆల్ ఆన్ 6 అని మనం కొన్ని వీడియోస్లో డిస్కస్ చేసాం. సో అలా ఎక్కువ పళ్ళు రిప్లేస్ చేసినప్పుడు, ఎక్కువ నెంబర్ ఆఫ్ ఇంప్లాంట్స్ పెట్టినప్పుడు మనం ఎలాంటి క్యాప్ చూస్ చేసుకోవాలి, ఎలాంటి క్యాప్ చూస్ చేసుకుంటే ఫ్యూచర్లో ప్రాబ్లం ఏదన్నా వస్తే దాన్ని ఎలా రిపేర్ చేసుకోవాలి అనేది నేను ఇప్పుడు మీకు చెప్తాను. బేసికల్లీ ఇంప్లాంట్ పైన పెట్టే క్యాప్స్ అనేవి 2 రకాలు ఉంటాయి. ఒకటి స్క్రూ రీటైన్డ్ క్రౌన్స్ అండ్ ఇంకొకటి సిమెంట్ రీటైన్డ్ క్రౌన్స్ అని. ఆ పేర్లోనే తెలుస్తుంది. ఒకవేళ క్యాప్ని మనం స్క్రూతో ఫిక్స్ చేస్తే దాన్ని స్క్రూ రీటైన్డ్ అంటాం, లేదు స్క్రూ కాకుండా నార్మల్గా సిమెంట్తో ఫిక్స్ చేస్తే సిమెంట్ రీటైన్డ్ క్యాప్స్ అని అంటాం. సో వీటిలో ఉన్న డిఫరెన్స్ ఏంటంటే, ఫర్ సపోజ్ ఒకటే ఇంప్లాంట్ ఉందనుకోండి, ఒక క్యాప్నే రిప్లేస్ చేసామంటే దాన్ని సిమెంట్తో పెట్టుకుంటే పర్వాలేదు, ప్రాబ్లం లేదు. స్క్రూతో కూడా పెట్టుకోవచ్చు, బట్ సిమెంట్తో పెట్టుకున్నా కూడా ప్రాబ్లం లేదు. కానీ ఎక్కువ పళ్ళు రిప్లేస్ చేసినప్పుడు, లైక్ ఇన్ కేస్ ఆఫ్ ఆల్ ఆన్ 4s కానీ ఆల్ ఆన్ 6 కానీ, సో అలాంటి కేసెస్లో మనం సిమెంట్తో ఫిక్స్ చేసుకుంటే ఏమవుతుందంటే, అట్లీస్ట్ అన్నిట్లో ఒక్క పన్నుతో ప్రాబ్లం ఉన్నా, ఏదైనా ఒక్క చిన్న ఏరియాలో ప్రాబ్లం ఉన్నా మనం అన్ని పళ్ళు కలిపి తీయాల్సి ఉంటుంది. సో దాంట్లో జరిగే డ్యామేజ్ అనేది ఎక్కువ ఉంటుంది. అదే స్క్రూతో ఫిక్స్ చేసామనుకోండి, ఆ కంప్లీట్ టెన్షన్ని స్క్రూతో తీసేసి ఎక్కడైతే డ్యామేజ్ ఉందో అది రిపేర్ చేసుకొని మళ్ళీ స్క్రూస్తో ఫిక్స్ చేసుకోవచ్చు. సో ఎంతైనా సిమెంట్తో ఫిక్స్ చేసిన దాన్ని మళ్ళీ తీసేస్తే ఆ క్రౌన్కి జరిగే డ్యామేజ్ అనేది ఎక్కువ ఉంటుంది కంపేర్ టు స్క్రూతో ఫిక్స్ చేసిన దానికంటే. సో బేసికలీ మనకి కమింగ్ టు ద క్రౌన్ పార్ట్, అంటే క్యాప్లో చాలా రకాల మెటీరియల్స్ ఉంటాయి. ఫర్ సపోజ్ ఎవరైనా రూట్ కెనాల్ ఆప్షన్ తీసుకున్నారనుకోండి, ఆ రూట్ కెనాల్ చేసినప్పుడు ఒక 3-4 ఆప్షన్స్ ఇస్తాం. సెరామిక్ క్యాప్ అని, మెటల్ సెరామిక్ అని, అంటే PFM లాంటివి, లేదా జిర్కోనియా అలా. సో అలా డిఫరెంట్ క్యాప్ ఆప్షన్స్ ఇంప్లాంట్స్లో కూడా ఉంటాయా అని చాలా మందికి డౌట్ ఉంటుంది. సో కమింగ్ టు ఇంప్లాంట్స్, బేసికలీ మనం డిస్కస్ చేసాం స్క్రూ రీటైన్డ్ అండ్ సిమెంట్ రీటైన్. సో ఎలాంటి కేసెస్లో స్క్రూ రీటైన్ చూస్ చేసుకోవాలి, ఎలాంటి కేసెస్లో సిమెంట్ రీటైన్ చూస్ చేస్తారనేది ఐల్ టెల్ యూ. సో ఒకవేళ ముందు పన్ను మిస్సింగ్ ఉందనుకోండి, అదే సింగిల్ ఇంప్లాంట్తో రిప్లేస్ చేసిన అప్పుడు అలాంటి కేసెస్లో ఏమవుతుందంటే సిమెంట్ రీటైన్ చూస్ చేస్తాం. సో సిమెంట్ రీటైన్ ఇస్ పాసిబుల్ ఓన్లీ విత్ జిర్కోనియా క్యాప్స్. సో జిర్కోనియా క్యాప్స్లో స్క్రూ రిటెన్షన్ ఇవ్వడం పాసిబుల్ కాదు, ఎందుకంటే టూత్ బ్రేకేజ్ ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి, కలర్ షేడ్ మారే ఛాన్సెస్ ఉంటాయి. సో మీరు లైట్కి ఎక్స్పోజ్ అయినా లేదా ఎండలో ఎటన్నా వెళ్ళినా, విత్ సమ్మన్ ఇస్ టాకింగ్ టు యూ, ఆ చేంజ్ ఆఫ్ కలర్ అనేది చాలా ఎవిడెంట్గా ఉంటుంది. బట్ వెన్ ఇట్ కమ్స్ టు ద పోస్టీరియర్ టీత్, అంటే వెనక పళ్ళు రిప్లేస్ చేయడానికి, ఆ వెనక పళ్ళు ప్లేస్లో ఇంప్లాంట్స్ పెట్టి ఆ మిస్సింగ్ టూత్ రిప్లేస్ చేయడానికి చాలా మటుకు స్క్రూ రీటైన్ సజెస్ట్ చేస్తాం. అది ఎలాంటి మెటీరియల్తో అంటే PFM, అంటే పోర్సిలిన్ ఫ్యూజ్ మెటల్ సెరామిక్ క్రౌన్స్. సో దీంట్లో ఏమవుతుందంటే, కన్సిడరింగ్ ద ఫంక్షన్ పార్ట్, ఎంతైనా ముందు పళ్ళ కంటే వెనక పళ్ళు మనం ఎక్కువగా యూస్ చేస్తాం నమలడానికి, చూ చేయడానికి. సో అలాంటి కేసెస్లో ఈ మెటల్ అనేది ఎక్కువ స్ట్రెంగ్త్ ఉండడం వల్ల ఫంక్షన్ అనేది ప్రాపర్గా డెలివర్ చేస్తుంది. సో ఒకవేళ ఆ గమ్ ఇష్యూస్లో, లేకపోతే ఆ గమ్స్లో గ్యాప్స్లో ఏదైనా ఫుడ్ ఇరుక్కున్నా, చిన్న మైనర్ ఇష్యూస్ ఏమైనా ఉన్నా కూడా మనం జస్ట్ ఆ స్క్రూ అనేది తీసి ఆ క్యాప్ అనేది మళ్ళీ రిపేర్ చేసుకొని మళ్ళీ ఫిక్స్ చేసుకునే పాసిబిలిటీ ఉంటుంది. సో కమింగ్ టు ఈస్థెటిక్స్ వైజ్, ఫ్రంట్ టీత్ రిప్లేస్ చేయాల్సినప్పుడు వి సజెస్ట్ జిర్కోనియా విచ్ ఆర్ సిమెంట్ రీటైన్. అదే వెనక పళ్ళు రిప్లేస్ చేయాల్సి వచ్చినప్పుడు వి సజెస్ట్ దిస్ PFM విత్ స్క్రూ రీటైన్. ఇంకేమైనా ఫర్దర్ డౌట్స్ ఉంటే ప్లీజ్ మెన్షన్ ఇన్ కమెంట్స్. థ్యాంక్ యూ.